వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. మనకి 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, అదేవిధంగా పెలేరియా డయాలిసిస్ వ్యాధిగ్రస్తు వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక వీళ్ళందరికీ కొత్త పెన్షన్ల పంపిణీ విషయం కూడా నిధుల సర్దుబాటు క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్ల కోసం చాలా వరకు అయితే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇంకా అదేవిధంగా మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇప్పటి వరకు ఇంకానైతే ఖాతాలలో జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పెన్షన్లు అనేది విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇంకా అంతేకాకుండా మనకి ఎవరైతే గత నెలలో కానీ పోయిన నెలలో కానీ పెన్షన్లు అనేది 2 నెలల పెన్షన్లు ఇప్పటి వరకు మీ ఖాతాలో జమ కాకపోతే ఏం చేయాలి అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2 అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇంకా అంతేకాకుండా మనకి ఏదైతే వచ్చే నెలలో పెన్షన్లు కూడా ఇలా జమ కాకుండా లేట్గా పెన్షన్లు అనేది జమ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని అప్డేట్స్ అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఎప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం అదేవిధంగా మహిళలకు 2,500 డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త చెప్పడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. అవేంటో ఒకటొకటి మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో అంతకంటే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అసలు లైక్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి కాస్త కూస్తా ఈ కొత్త పెన్షన్ల పైన తెలంగాణ మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నెలకే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ల కోసం అప్డేట్ అనేది రిలీజ్ చేయలేదు. మనకి ఇప్పటికీ చూసుకున్నట్లయితే నిన్న ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది కొత్త పెన్షన్ల పైన విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఎవరైతే అర్హులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకి ఈ కొత్త పెన్షన్లను జూన్ నెలలో పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే మనకి ఇప్పుడే అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక అదే కాకుండా మనకి ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారో 12 లక్షల మందికి పైగా ఆ పెన్షన్లను పంపిణీ చేయాలని అయితే భావిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అనేది విడుదల చేశారు మన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకా జూన్ నెలలో ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారా చెయ్యరా అన్నదానిపై మనమైతే వేచి చూడాల్సిందిగా ఉంది. ఇంకా అంతేకాకుండా మనకి ఎవరైతే ఈ మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే విడుదల చేయడం అయితే జరిగింది. మనకైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు ఇప్పటివరకు ఎవరికైతే జమ కాలేదో ఖాతాలలో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఆ పెన్షన్లు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నట్టుగా మనకైతే ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఏ జిల్లాలలో ఎవరికి ఎటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జమ కాలేదో ఈరోజు మనకి రానున్న 4 గంటల నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఈరోజు ఉన్న కీలకమైన సమాచారాలు అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. థ్యాంక్ యూ గైస్.